అమ్మమ్మ ఇప్పుడే ట్యూషన్ నుంచి వచ్చినా బాగా ఆకలేస్తుంది, అన్నం పెట్టావా? కాళ్ళు చేతులు కడుక్కోవడం కాకుండా స్నానం చేసి రా, అప్పుడు పెడతా. ఎంత సరిగ్గా స్నానం ఎవరు చేస్తారు? ఆమె వచ్చి కూర్చుందా? ఇలా చేసిన వాటర్ చేసుకొని అమ్మమ్మ చేసిన స్నానం చేసినవా? నువ్వు చేసినావంటే నిన్నమ్మ ఫస్ట్ నేను పోయి చూసి వస్తా. నీళ్ళు ఓడిచినాయా, ఒడవలేదా? సబ్బే తడవలేదు, ఇది స్నానం చేసిందట. నన్ను ఇట్ట మోసం చేస్తుంది. ఇది స్నానం చేస్తే ఏమొస్తుంది? సబ్బు తడిచినాడే, తడవలే. నడు, సబ్బు తీసుకొని పోయి స్నానం చేస్తా. నడు. అలాడైతే చేసిన అమ్మమ్మ స్నానం. కూర్చో తల్లి. బిర్యానీ పెట్టుకురానా? పనసకాయ బిర్యానీ. సరే అమ్మ, పిల్లలకి ఏమన్నా అద్దు నేర్పినావా? నువ్వు ఏమన్నా పని నేర్పినావా? స్నానం ఏమని చెప్పినావా? నువ్వేం చేసినావమ్మా? నువ్వేమైనా పేపర్ చదువుకుంటా కూర్చుంటావు, ఏమైనా నీళ్ళు తీసుకుంటావు. నువ్వేం చేసినా నువ్వు పిల్లలకి ఎదురం వస్తుందమ్మా. నా బాధ్యత నేను కరెక్ట్ చేస్తున్నా. పిల్లల మనస్తత్వం ఎట్లుంటది, ఒకటి చెప్తే ఒకటి చేస్తారు. దానికి నువ్వు మధ్యలో సూది రాగొచ్చి నన్ను గుచ్చుకుంటావు. మరి పిల్లలను డాన్స్ పంపొద్దు అంటావు, ఏం చేసి పెట్టొద్దు అంటావు, మరి నన్ను పని చేసుకోవద్దు అంటావు. ఇప్పుడే తిన్నావు, కడుపు నిండా కూర్చోవచ్చు కదా. ఎందుకు నీకు ఈ లోలి? చప్పటి ఎక్కడ కూర్చో. తాతమ్మ నువ్వు ఊకే మా మధ్యలో ఎందుకు వస్తుంది తాతమ్మ? ఇట్లా చేస్తా, అమ్మమ్మ ఇంకా ఎక్కువ చేస్తుంది. అట్లనా? నీకు టైం పాస్ కాకపోతే ఒక శాస్త్రం చెప్తా ఇప్పుడు. ఒక ఆవు ఎట్లుంటది? ఎట్లుంటది అంటున్నావు? ఆవుకు 4 కాళ్ళు ఉంటాయి, 2 కళ్ళు ఉంటాయి, 2 చెవులు ఉంటాయి, ఓ తోక ఉంటుంది. ఎట్లుంటది? నీ ముఖం ఉంటదమ్మా ఆవు. అట్లనా?